దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామ మందిరం ఇప్పుడు విరాళాల అక్రమాల ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. కోట్లాది భక్తుల కానుకలపై ఎలా కన్నేశారు, ఎవరు ఈ నిందితులు, దర్యాప్తులో బయటపడుతున్న సంచలన విషయాలేంటి, పూర్తి వివరాలు ఇప్పుడు స్టోరీలో చూద్దాం. అయోధ్యలోని శ్రీ రామ మందిరానికి భక్తులు హుండీ, నగదు రూపంలో సమర్పించిన విరాళాలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కోర్టు వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు సుమారు 79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో బ్యాంక్ అధికారుల పాత్రపైన విచారణ కొనసాగుతోంది. అంతేకాక నెలల రుసుము సుమారు 15,000 జీతం పొందుతున్న ఒక నిందితుడి వద్ద కోట్లకు విలువైన ఆస్తులున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి రావడంతో అధికారులు అతని ఆస్తుల మూలాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటన రాజకీయంగానూ వేడెక్కింది. ప్రతిపక్షాలు పారదర్శక విచారణ కోరుతుండగా ఆలయ నిర్వహణకు సంబంధించిన సంస్థలు ఆరోపణలను ఖండిస్తూ చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుందని చెబుతున్నాయి. ఇక మరోవైపు కొన్ని హిందూ సంస్థలు కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామ మందిరం ఇప్పుడు విరాళాల ఆరోపణలతో వార్తలు నిలిచింది. కోట్లాది భక్తుల కానుకలపై ఎలా కన్నేశారు, ఎవరు ఈ నిందితులు, దర్యాప్తులో బయటపడుతున్న సంచలన విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇక అయోధ్యలోని శ్రీరామ మందిరానికి భక్తుల హుండీ, నగదు రూపంలో సమర్పించిన విరాళాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కోర్టు వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు సుమారు 79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో బ్యాంక్ అధికారుల పాత్రపైన కూడా విచారణ కొనసాగుతుంది. అంతేకాకుండా నెలకు సుమారు 15,000 జీతం పొందుతున్న ఒక నిందితుడి వద్ద కోట్లకు చేరువైన ఆస్తులున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి రావడంతో అధికారులు అతని ఆస్తుల మూలాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటన రాజకీయంగానూ వేడెక్కింది. ప్రతిపక్షాలు పారదర్శక విచారణ కోరుతుండగా ఆలయ నిర్వహణకు సంబంధించిన సంస్థలు ఆరోపణలను ఖండిస్తూ చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుందని చెబుతున్నారు. ఇక మరోవైపు కొన్ని హిందూ సంస్థలు కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.